హెర్నియా అంటే ఏంటి? ఈ హెర్నియా రావడానికి ముఖ్య కారణాలేంటి? మోస్ట్ కామన్‌గా ఇండియాలో హెర్నియాలు రావడానికి కారణాలు నేను ఒక 5 కారణాలు చెప్తాను. హెర్నియా రాకుండా ఏం చేయాలి? ఒకవేళ హెర్నియా వస్తే ఎప్పుడు సర్జరీ చేయించుకోవాలి? ఈరోజు తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, టీఆర్ఎస్ హాస్పిటల్ హైదరాబాద్. సో హెర్నియాలు అంటే ఏంటి అంటే ఈ డిఫెక్ట్స్ అంటే మనకు కడుపులో ఎక్కడైనా డిఫెక్ట్స్ ఉంటే గనక కడుపులో ఉన్న పేగులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రెషర్ వలన బయటికి వస్తూ ఉంటాయి. ఆ డిఫెక్ట్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ డిఫెక్ట్ను బట్టి మనం హెర్నియాలు రకాలుగా చెప్పుకుంటాం. ఇప్పుడు మనకు ఒకవేళ అంబ్లికస్ బొడ్డు దగ్గర వచ్చింది అనుకోండి దాన్ని అంబ్లికల్ హెర్నియా అంటాం. అదే గజ్జలలో వచ్చింది అనుకోండి దాన్ని ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటుంటాం. యూజువల్గా మోస్ట్ కామన్ వచ్చే హెర్నియాలు ఏంటి అంటే ఈ బొడ్డు దగ్గర వచ్చే హెర్నియాలు ఉంటాయి. వీటిని మనం అంబ్లికల్ హెర్నియా అంటుంటాం. తర్వాత నెక్స్ట్ కామన్ చూసుకుంటే కనుక ఇంగ్వైనల్ రీజన్లో ఉంటాయి. ఇంగ్వైనల్ రీజన్లో ఎక్కువగా మగవాళ్ళలో వస్తూ ఉంటాయి. దాన్ని మనం ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటుంటాం అన్నట్టు. సో ఈ మరి కడుపులో ప్రెషర్ ఎందుకు పెరుగుతుంది, లేకపోతే ఈ అసలు డిఫెక్ట్స్ ఎందుకు వస్తాయని తెలుసుకుందాం. సో మనకు కడుపులో ఏదైతే పేగులు కావచ్చు లేకుంటే ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ప్రెషర్తో ఉంటాయి. ఇందులో చూసుకుంటే ప్రతి ఆర్గాన్ ఒక ఫిక్స్డ్గా ఉంటుంది. బట్ పేగులు మాత్రం కడుపులో తిరుగుతూ ఉంటాయి. సో ఆ తిరుగుతున్న పేగులు ఎక్కడైనా డిఫెక్ట్ కనిపిస్తే ఆ డిఫెక్ట్ నుంచి బయటికి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఇందులో చూసుకుంటే మోస్ట్ కామన్గా వచ్చేది చిన్న పేగు వస్తుంటుంది. చిన్న పేగు మీద ఉన్న కండ అంటాం, ఓమెంటం అనేది వస్తూ ఉంటుంది. అట్లని పెద్ద పేగు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే చిన్న పేగు వచ్చే అవకాశాలలో చూసుకుంటే ఈ అంబ్లికల్ హెర్నియా దగ్గర మామూలుగా పుట్టుకతోటే మనకు కొన్ని చోట్ల డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత అవి మంచిగా సీల్ ఆఫ్ అయిపోతాయి. బట్ వయసు పెరిగే కొద్ది కల్లా కావచ్చు లేకుంటే కొన్ని కారణాల వల్ల ఆ డిఫెక్ట్ మళ్ళీ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఓపెన్ అయ్యే అవకాశాలు ఎప్పుడు ఉంటాయి అంటే మనకి ఎప్పుడైతే కడుపులో ప్రెషర్ పెరుగుతుందో అప్పుడు ఆ డిఫెక్ట్స్ అనేవి ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు చూస్తుంటే పుట్టుకతో కూడా హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రెషర్ ఉండే పనులు మనం ఏం చేస్తామనేది మనం ఈరోజు గమనించుకుందాం. సో ఫస్ట్ మోస్ట్ ఇండియాలో కామన్గా చూసుకుంటే కనుక కాన్స్టిపేషన్, మలబద్ధకం అంటాం. సో మనము బాత్రూమ్లలో కానీ లేకపోతే వాష్రూమ్లలో ఎక్కువసేపు గడపడం కావచ్చు, లేకపోతే హార్డ్ స్టూల్స్ పాస్ కావడము, ప్రెషర్తో ముక్కడము, ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే కడుపులో ప్రెషర్ పెరిగిపోయి ఆ పేగులు అనేవి ఆ హోల్ నుంచి అంటే అంబ్లికల్ నుంచి కావచ్చు ఇంగ్వైనల్ నుంచి కానీ బయటికి వస్తూ ఉంటాయి. సో ఇనిషియల్ స్టేజ్లో చూసుకుంటే కనుక పేగులు ఇలా మెల్లగా అంటే మనం దగ్గినప్పుడు లేకపోతే బరువులు లేపినప్పుడు ఆ టైంలోనే కనిపిస్తుంటాయి. కొన్ని రోజులు అయిన తర్వాత మెల్లగా బయటికి వస్తూ ఉంటాయి. అవి మనం తోయంగానే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకొన్ని రోజులు అయిన తర్వాత మొత్తం పేగులంతా బయటకు వస్తూ ఉంటాయి. మనం కొంచెం మ్యానిపులేట్ చేసి తోసేస్తే లోపలికి వెళ్ళిపోతుంటాయి. కొన్ని రోజులు అయిన తర్వాత పేగు మొత్తం బయటికి వచ్చేసేస్తుంది. మీరు మ్యానిపులేట్ చేసి తోసేసినా పోదు. అట్లాంటివి చాలా డేంజర్ అండి. దాన్ని అబ్స్ట్రక్టెడ్ ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటుంటాం. ఓసారి పేగు కూలిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా చూసుకుంటే కనుక మోస్ట్ కామన్గా ఇండియాలో హెర్నియాలు రావడానికి కారణాలు నేను ఒక 5 కారణాలు చెప్తాను. ఈ 5 కారణాలు కనుక మీలో ఉంటే ఇప్పటి నుంచే ఆ 5 కారణాలు లేకుండా చూసుకుంటే కనుక మీరు హెర్నియాస్ అనేవి మనం అరికట్టొచ్చు అన్నట్టు. సో ఫస్ట్ కారణం నేను చెప్పినట్టుగా కాన్స్టిపేషన్, మలబద్ధకం. బాగా ముక్కి మోషన్ పోవడం వల్ల ఏమవుతుంది అంటే కడుపులో ప్రెషర్ పెరిగిపోయి హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండో ముఖ్య కారణము వెయిట్ లిఫ్టింగ్, బాగా బరువులు లేపే పనులు. ఈ బరువు లేపే పనులు అంటే ఏదో 5-10 కిలోలు కాకుండా కొంచెం ఎక్కువ బరువులు రెగ్యులర్గా రొటీన్గా ఇంప్రాపర్గా లేపడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది పొట్ట మీద బిగబెట్టి లేపుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల మనకు హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాన్స్టిపేషన్, వెయిట్ లిఫ్టింగ్ అండ్ విపరీతమైన కాఫ్, దగ్గు, డ్రై కాఫ్ కావచ్చు, లేకుంటే సిగరెట్ తాగే వాళ్ళకి సిఓపిడి కాఫ్ కావచ్చు, ఆస్తమా, బ్రాంకియల్ ఆస్తమా కావచ్చు. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే టీబీ, ఈవెన్ ట్యూబర్క్లోసిస్ అంటుంటాం కదా, ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే విపరీతమైన దగ్గు ఉండడం వల్ల మాటికి దగ్గడం వల్ల కడుపులో ప్రెషర్ పెరిగిపోయి ఆ పేగులు అనేవి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఫోర్త్ కారణము బీపీహెచ్ అంటాం, బెనియన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ. అంటే ఏంటి అంటే మగవాళ్ళల్లో అబోవ్ 55-60 ఇయర్స్ తర్వాత ఎలా అయితే మనము మోషన్కి ముక్కుతారో అలాగే సేమ్ మూత్రానికి కూడా ముక్కుతూ ఉంటారు. ఎందుకంటే మూత్రం దారిలో ఈ ప్రోస్టేట్ గ్లాండ్స్ పెరిగిపోవడం వల్ల దారి సన్నగా అయిపోయి రిపీటెడ్గా మూత్రం పోవడము, రిపీటెడ్గా బర్నింగ్ సెన్సేషన్ రావడము, కొంచెం పోసిన తర్వాత మిగిలిపోయినట్టు అనిపించడము, మళ్ళీ పోయడం అనిపించడము, ముక్కి పోయడము, ఆ సింగిల్ డ్రాప్ కారడం, ఇవన్నీ ప్రోస్టేట్ యొక్క లక్షణాలు. దీనివల్ల కూడా మనకు హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ రీసెంట్గా నేను గమనించింది ఏంటంటే నా ఓపీలో చూసే ప్రతి హెర్నియా పేషెంట్ చూసుకుంటే మ్యాక్సిమం ఒబేసిటీ, ఎక్కువ బరువు ఉండడం వల్ల, ఊబకాయం అంటారు కదా, పొట్ట బాగా ఉబ్బిపోవడం వల్ల మజిల్స్ అంతా థిన్డ్ అవుట్ అయిపోయి డిఫెక్ట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఇట్లా ఒక 5 కారణాలు చెప్పుకున్నాము. అండ్ ఫీమేల్లో చూసుకుంటే మోస్ట్ కామన్గా హెర్నియాలు రావడానికి కారణం ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో రిపీటెడ్గా 2-3 ప్రెగ్నెన్సీలు అవ్వడము, అట్లాంటి టైంలో కూడా హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఈ హెర్నియాలు కోత అయిన తర్వాత వస్తుంటాయి. ఎవరికైనా అంటే ఏదైనా సర్జరీ కోసం మనం కడుపు కోత పెట్టిన తర్వాత కుట్లు విడిపోవడము, లేకుంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఆ మజిల్స్ లూజ్ అయిపోవడం వల్ల ఆ హెర్నియాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి ఇన్సిషనల్ హెర్నియాస్ అంటారు. బట్ ఇప్పుడు వచ్చిన లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారా ఆ హెర్నియాలు మనం తక్కువ చూస్తూ ఉంటాం. ఓల్డ్ మెథడ్లో మనం ప్రతిదానికి సర్జరీ చేసేవాళ్ళం కాబట్టి
ఆ ఇన్సిషనల్ హెర్నియా అనేది చూసేవాళ్ళం. సో ఇట్లా హెర్నియాలు రావడానికి 5, 6 కారణాలు చెప్పాను కదా! ఈ 5, 6 కారణాల్లో మీరు ఏదన్నా ఉంటే గనక ఖచ్చితంగా ముందే చూసుకొని దాన్ని మనము అరికట్టడం చేయొచ్చన్నట్టు. అరికట్టడం చేయడం వల్ల అంటే దాన్ని అవాయిడ్ చేయడం వల్ల మీకు హెర్నియాలు వచ్చే అవకాశాలుంటాయి. సో ఒకప్పటిలాగా హెర్నియాలు రాంగానే మనము కోత మెథడ్‌లాగా మొత్తం కడుపంతా కోత పెట్టేసి, పేగు లోపల పెట్టి, పెద్ద మెష్ ఏసి, 2 పైపులు పెట్టేసి, వారం 10 రోజులు బెడ్ రెస్టు, డ్రెస్సింగ్‌లు, సూచర్ రిమూవల్ ఇవంతా ఇప్పుడు లేవు. ఇప్పుడు కంప్లీట్‌గా మనము ఎటువంటి హెర్నియాలైనా గనక లాప్రోస్కోపిక్ అనే మెథడ్‌లో చేస్తున్నాం. ఈ లాప్రోస్కోపిక్ మెథడ్ అంటే ఏంది అంటే, మనం హెర్నియా ఆపరేషన్ అనంగానే మనకు కోత మెథడ్ తెలుసు. ఈ కోత మెథడ్‌లో మనము ఎంత పెద్ద హెర్నియా ఉంటే అంత పెద్దగా కోత పెట్టి, పెద్ద మెష్ పెట్టాలంటే పెద్దగా ఫ్లాపులు తీసేసి అట్లాంటివి చేసేవాళ్ళం. ఇప్పుడు మనం లాప్రోస్కోపిక్ మెథడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, జస్ట్ ఒక కడుపుకి ఏదైతే ఉందో జస్ట్ ఒక 2 హోల్స్ ఆర్ 3 హోల్స్ పెట్టేసేసి, ఇప్పుడు ఇది నా చేతిలో ఉన్నది ట్రోకార్స్ అంటారు. ఈ ట్రోకార్ అంటే ఏంటి అంటే, ఇది 10 ట్రోకార్స్ అంటారు వీటిని. అంటే జస్ట్ ఈ ట్రోకార్ ద్వారా మనము కడుపులోకి ఒక ఆ పోర్ట్ ప్లేస్‌మెంట్ చేసి ఇందులోకెళ్ళే మెష్ పంపియడము, ఇన్‌స్ట్రుమెంట్స్ పంపియడం జరుగుతుంది. దీనివల్ల చూసుకుంటే గనక మనకు కడుపులో ఓన్లీ 3 హోల్స్ ఉంటాయి. అవి కూడా ఇంతే చిన్న హోల్స్. ఈ 10 ట్రోకార్ అంటే 1 సెంటీమీటర్. ఈ 1 సెంటీమీటర్ నుంచే మనం కడుపులోకెళ్ళడము, దానికి సంబంధించిన ఇన్‌స్ట్రుమెంట్స్ తోటి మెష్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది కాబట్టి, ఎటువంటి కోత కుట్లు లేకుండా పేషెంట్‌కి ఇమ్మీడియేట్‌గా రికవరీ అవుతుంది. ఎటువంటి పెయిన్ ఉండదు. మనం పెద్ద మెష్ చేయాలంటే ఓపెన్‌లో అయితే పెద్దగా కోత పెట్టాలి. బట్ ఇదే చిన్న 3 హోల్స్‌లలో చూసుకుంటే గనక మనం ఎంత పెద్ద మెష్‌నైనా గానీ మనం అందులో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో, నేను ఇంతకుముందు చూపించింది 10 అంటే 1 సెంటీమీటర్. అది మనం ఒకటి పెడుతుంటాము. ఇది చూస్తే చాలా చిన్నగా ఉంది. ఒక పెన్సిల్ అంతా ఉంది. ఇది 5 ట్రోకార్ అంటాం. ఇంకా కొన్నిసార్లు అవసరం పడితే 3 ట్రోకార్‌లు కూడా యేసుకుంటుంటాం చిన్న హెర్నియాలైతే. అంటే ఇంత 5 మనము సర్జరీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 5 ఇట్లాంటివి వేసేదానికి ఈవెన్ కుట్లు కూడా వేసే అవసరం లేదు. ఓన్లీ 10 ఏదైతే యూజ్ చేస్తామో దీనికి మాత్రమే ఒక్కొక్కసారి అవసరమైతే సూచర్ ఏస్తాం. 5 3 సూచర్ వేయాల్సిన అవసరం కూడా లేదన్నట్టు. సో ఒక చిన్న హోల్స్ ద్వారానే ఎళ్ళిపోయి మనం అందులో పెద్ద మెష్ ఏసి, పెద్ద మెష్‌ని మనం ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో అక్కడ టాకర్స్ అంటాం. ఇప్పుడు ఆ టాకర్స్‌లో కూడా ఇంకా పాత కాలం లెక్క నాన్ అబ్జార్బబుల్ అంటే మెటల్ ట్రాకర్స్ ఏసేవాళ్ళు. మొన్న రీసెంట్‌గా ఒక సర్జరీ చేశాము. అది ఇన్ఫెక్ట్ అయిపోయింది మెష్ బయట చేసుకున్న తర్వాత. అది ఏంటంటే ఆ మెష్ తీయడానికి చూస్తే అక్కడ అల్యూమినియం టాకర్స్ పిన్స్ ఉన్నాయి. అంటే మెటల్ పిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం లేటెస్ట్‌గా ఏస్తున్నది ఏదైతే ఉందో అబ్జార్బబుల్ టాకర్స్ వచ్చేసినాయి. అది కొన్ని రోజుల తర్వాత బాడీలో అబ్జార్బ్ అయిపోతాయి. కాబట్టి ఎటువంటి మెటల్స్ అనేవి యూజ్ చేయట్లేదు కాబట్టి అవన్నీ బాడీలో అబ్జార్బ్ అయిపోతాయి కాబట్టి ఒక 6 మంత్స్ తర్వాత చూసుకుంటే గనక ఆ మెష్ గాని ఇవన్నీ టోటల్‌గా అందులో ఇంకిపోతుంది కాబట్టి ఆ మజిల్స్‌కి అనేది ఎక్స్‌ట్రా పటుత్వం అనేది వస్తూ ఉంటుంది. సో ఎవరికైనా హెర్నియాలు ఉంటే చిన్నగున్నప్పుడే చూసుకోండి. ఎందుకంటే చిన్న సైజ్ ఉన్నప్పుడు మనం మెష్ చిన్న సైజ్ యేసుకుంటే సరిపోతుంది. అట్లా కాకుండా పేగులు బయటకొచ్చి అతుక్కపోయినప్పుడు ఒక్కొక్కసారి మొత్తం హెర్నియా సర్జరీని లాప్రోస్కోపిక్‌లో చేసే ఛాన్స్ లేకపోతే ఎందుకంటే ఓసారి మనం పుల్ చేస్తాం లోపలికెళ్ళి పేగులు. కానీ అవి బయటికొచ్చి అతుక్కపోయినాయి అనుకోండి, మళ్ళీ బయట కోత పెట్టేసి ఆ అతుకులన్నీ తీసి మళ్ళా లోపలికేయాల్సొస్తుంది. కాబట్టి ఎవరికైనా హెర్నియాస్ చిన్నగున్నప్పుడే చూసుకోవాలి. హెర్నియా యొక్క సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, మనకు బొడ్డు దగ్గర కావచ్చు, లేకుంటే గజ్జలలో గానీ ఉబ్బినట్టుగా ఉంటుంది. అది మనము దగ్గినప్పుడు గానీ, తుమ్మినప్పుడు గానీ, లేచి నిల్చున్నప్పుడు బయటికి కనిపిస్తాయి. అవి పడుకోగానే అవి లోపలికి మాయమైపోతా ఉంటాయి. అంతేకాకుండా ఇనిషియల్ స్టేజ్‌లో మీరు కొంచెం మ్యానిపులేట్ చేస్తే గనక పామ్ తోటి అవి లోపలికెళ్ళిపోతాయి. మళ్ళీ చేయి తీసి కొంచెం ప్రెషర్ పెట్టగానే బయటకొస్తా ఉంటాయి. సో హెర్నియాస్‌ని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడొచ్చిన లాప్రోస్కోపిక్ మెథడ్‌లో 1 డేలో డిశ్చార్జ్ అవ్వచ్చు. సెకండ్ డే నుంచి వాళ్ళ పనులు కూడా చేసుకోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ గానీ, డ్రెస్సింగ్స్ గానీ, ఎటువంటి కోత గానీ, ఎటువంటి కుట్లు గానీ ఏవి ఉండవు. థాంక్ యూ వెరీ మచ్.